తెలంగాణలో యూరియా కష్టాలు తీరడం లేదు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తుమ్మనపేట గ్రామంలోని వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం భారీ ఎత్తున రైతులు బారులు తీరారు. చంటి పిల్లలను సంకన వేసుకుని మహిళలు కూడా పరుగున వెళ్లారు. ఎండను సైతం లెక్క చేయకుండా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. తమ బాధలను అర్థం చేసుకుని యూరియా అందే విధంగా అధికారులు చూడాలని వేడుకుంటున్నారు అన్నదాతలు. యూరియా యాప్లో బుక్ చేసుకోవాలంటే తమకు తెలియదని, యాప్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇస్తామని అధికారులు చెప్తున్నారని ఆరోపించారు. తాము పూర్తిగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు రైతులు. గంటలకు 5:30, 6 గంటలకు వచ్చినాము. బండి లేక మంది బండి మీద ఉద్యమాలు దింపోయిలు, చాయ్ లేదు, నీళ్ళు లేవు, ఏది లేదు. లైన్ వచ్చేది ఇంకా అసలు దుప్తాయని కూడా నమ్మకం లేదు. నడిచొచ్చుకోం. ఈ వ్యవసాయం చేసిన ఏం లాభం లేదు. ఎర్రగా ఈరుకుపోతున్నాయి. ఈరిగా ఉంటేనే కదా చెట్లు మాట్లాడుకునేది. 10 రూపాయలు ఎక్కడ తక్కువ ఆటో పని చేస్తే ఇంకా వేసేది. ఇప్పుడు పశువులు ఇంకా మేకలు పిల్లలు ఎవరు పిల్లలు లేరు. పశువులు పసలైతే నీళ్ళు మేకలు ఇంటికానే ఉన్నాయి. ఒక్కని ఈరేకి వస్తే భార్య ఇంటికాల మేక ఏం కావాలి, పసలు ఏం కావాలి, ఈరోజు దొరికే కాలం కూడా లేదు. ఈ లైన్లో నిలబడితే మరి పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకోవాలి. ఏ విధంగా ఒక మనిషిని ఆడ కూలి పెట్టాలంటే 1000 రూపాయలు, ఒక 90. వాళ్ళేం మంచిగా ఏసీలలో ఉండాలి. ఈ లైన్ ఎందుకు మాకు ఏం అవసరం? మాకు అంతటా ఫ్రీ చేస్తే అయిపోతుంది కదా. ఎంత పడుతుంది యూరియా? బుక్కుతామా బియ్యమా ఏమన్నా? ఎకరకు 3 గంటలు వేసుకుంటాం. అది ఇవ్వచ్చు కదా. అసలు ప్రభుత్వాలకు ఏమన్నా ఉందా? దిమాకు ఉందా లేదా? మేము లేక మాట్లాడుతున్నామా? తెలంగాణలో యూరియా కష్టాలు తీరడం లేదు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తుమ్మనపేట గ్రామంలోని వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం భారీ ఎత్తున రైతులు బారులు తీరారు. చంటి పిల్లలను సంకన వేసుకుని మహిళలు కూడా పరుగున వెళ్లారు. ఎండను కూడా లెక్క చేయకుండా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. తమ బాధలను అర్థం చేసుకుని యూరియా అందే విధంగా అధికారులు చూడాలని వేడుకుంటున్నారు అన్నదాతలు. యూరియా యాప్లో బుక్ చేసుకోవాలంటే తమకు తెలియదని, యాప్లో బుక్ చేసుకున్న వాళ్లకు మాత్రమే ఇస్తామని అధికారులు చెప్తున్నారని ఆరోపించారు. తాము పూర్తిగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు అన్నదాతలు.